బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రెవెన్యూ అధికారులు ఇసుక త్రవ్వకాలు, రవాణాకు ఎలాంటి అనుమతులు లేవని చెబుతున్నప్పటికీ మరోవైపు అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సాయంత్రం సమయంలో ఇసుకతో వెళుతున్న ఓ ట్రాక్టర్ను గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చినా సరైన స్పందన లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తన నియోజకవర్గంలో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పలుమార్లు హెచ్చరించినా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మాత్రం అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదని స్థానికులంటున్నారు. అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను ఆపుతూ ఉంటే వారిని లెక్క చేయకుండా ట్రాక్టర్ను తమపై నుండి పోనిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఇది కొందరు టీడీపీ నాయకులే దీనిని చేయిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 94407 ఎప్పుడు పోతే ఏమన్నా రీచ్ మీద మరి నువ్వు ఎట్టా ఆ రోజు నువ్వు లేవా? నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు కదా ఆ రోజు, ఉన్నావా లేదా అంటున్నా. పగలు కొట్టుతురా ఫోన్ చెప్పు, అది ఉందా లేదా అంటున్నా. ఇసుకదాలని మీరు ఎవరు అసలు? పగలగొట్టు నా ఫోన్, పగలగొట్టు ఇంకా పగలగొట్టు ఫోన్ పెరుకున్నా కదా ఇప్పుడు పగలగొట్టు నా ఫోన్ పగలగొట్టు. నేను మీడియా నాన్న, నేను లీగల్ గా మీడియా చేస్తాను. నా ఫోన్ పగలగొట్టు. మీ పద్ధతి బాగుందా? పగలగొట్టు. ఎత్తపోతారు మీరు. ఒక మనిషిని టాటర్ Please subscribe SS News AP.